అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు కొమ్మూరి రత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. జై శ్రీరామ్, జై భారత్. నేనైతే ఇప్పుడు వేదాద్రిలో ఉన్నాను. మార్నింగ్ కేతవరం నుంచి బయలుదేరి 6ంటికి బయలుదేరితే కరెక్ట్గా 8ంటికల్లా 10 కిలోమీటర్లు నడిచి మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. అడవి రోడ్డు అని చెప్పాను కదా, నడిచి 10 కిలోమీటర్లు నడిచి మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. 10-11 ఉంటుంది అలాగా. అక్కడి నుంచి జాగ్రత్తగా లెఫ్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ గింజిపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ గోదావరి గడ్డ దగ్గరికి వస్తే పడవలు కరెక్ట్గా డైరెక్ట్గా వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర దింపుతాయి అన్నమాట. దానికి పక్కన ఉంటుంది గింజిపల్లికి. గోదావరి గట్టికి అవుతుంది గింజిపల్లి, గోదావరి గట్టికి అవుతుంది వేదాద్రి నరసింహస్వామి గుడి. చూసారు ఎంత బాగుందో. అలా పడవెక్కి స్వామివారి గుడి దగ్గరికి వచ్చేసాను. దర్శనం చేసుకున్నానండి. భోజనం కూడా ఉంది, భోజనం చేశాను. బట్టలు ఉన్నాయి, అవి ఉతుక్కున్నాను. ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇవాటికి ఇక్కడ స్టే చేసి ఫుల్గా పవర్ బ్యాంక్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుని బట్టలు ఆరేక సర్దుకొని మార్నింగ్ ఇంకో టెంపుల్కి జంప్. జై శ్రీరామ్. మీరు నేను చెప్తే నమ్మరు కదా, ఇది అడవి. కేతవరం లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళే దారి దగ్గరగా 11 కిలోమీటర్లు. ఒక్క బండి వెళ్దా, ఏం వెళ్దా, నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ చూడాలి, నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇదే దారి. అదే. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మూరి రత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం. నేను ఇప్పుడు కొత్తపల్లి గ్రామం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా. ఇక్కడ నేను దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను వేదాద్రికి. బ్రదర్స్ నాకు లిఫ్ట్ ఇచ్చారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారు యూట్యూబ్. చూడండి, చూస్తున్నారు కదా. భయ్యా మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేష్. భయ్యా మీరు? నా పేరు రాజా. నా పేరు గోపి. నా పేరు శేఖర్. నా పేరు కేఎన్ఆర్. చూడండి, ధర్మానికి మనం ధర్మంగా తోడుగా ఉంటే నాకు అందరూ ధర్మంగానే తోడుగా ఉంటారు. ధర్మాన్ని మనం ఎప్పుడు కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి. సనాతన ధర్మం కోసం అందరూ పోరాడండి, దేవాలయాలు దర్శించండి. అందరూ గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై భారత్. మీరు చూడొచ్చు, ఇక్కడ గీచిపల్లిలోని గోదావరి దాటడానికి దారి ఉంది. గోదావరి గట్టి అవతలకి వెళ్తే వేదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి వస్తుంది. కేతవరం నుంచి డైరెక్ట్గా ఆంధ్రాలో రెండో గుడి కేతవరం నుంచి రెండో గుడి ఏంటంటే ఆంధ్రాలో వేదాద్రి. అదిగోండి గోదావరి గట్టి అవతల నుంచి. ఓం నమో నరసింహాయ. స్వయంభూ శ్రీ జ్వాలా నరసింహస్వామి గుడి పైన, కొండపైన వేదాద్రిలో కింద మీరు చూస్తున్న గుడి నరసింహస్వామి గుడే, కాకపోతే ప్రతిష్ఠించింది. పైనేమో స్వయంభూ అనమాట. ఇది శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, కృష్ణానది పక్కన. పైకి వెళ్తున్నాను స్వయంభూ దగ్గరికి. శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీ ఆంజనేయ. ఇదే స్వయంభూ శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఉండేది. మీకు చూపించిందే స్వయంభూ స్వామివారు. ఇక్కడ మొక్కలు కూడా పెంచుతున్నారు.
ఇది దేవుడే అనుకుంటండి. ఇక్కడ వంటలు కూడా చేస్తారు అనుకుంటా. పైనుంచి ఊరు మొత్తం. ఎక్కడ కూడా ఉంటే అక్కడ కూతురు మాత్రం కన్ఫామ్గా ఉంటాయి. అక్కడ మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఉన్నాడండి. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ గుడిలో వేదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుడి. ఈ గుడిలో ఏంటంటే మెయిన్ ఎందుకు వస్తారంటే దర్శనంకి, ఇక్కడ ఎక్కువ చేతబళ్ళు ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఏంటంటే కోరికలు కోరుకున్న వాళ్ళు కోరికలు నెరవేరడం కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. అది ఈ గుడి స్పెషాలిటీ. అందరికీ జై శ్రీరామ్ అండి. జై భారత్. ఇప్పుడు మనం ఉన్నది వేదాద్రిలో కింద కృష్ణా నది దగ్గర ఉన్నాము. ఇప్పుడు మీకు ఎదురుకుండా కనిపిస్తున్న శిల వచ్చి శాలిగ్రామ శిల, లక్ష్మీనరసింహ స్వామి వారిది. ఇక్కడ మొత్తం 3 లక్ష్మీనరసింహ స్వాములు, ఒకటి శాలిగ్రామ రూపంలో ఇక్కడ ఎదురుకుండానే. మీ గోపురం కనిపిస్తుంది కదా, గోపురం లోపల ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహ స్వామి వారు. కొండపైనేమో స్వయంభూ. మీకు వీడియో వస్తుంది చూడండి. నా జర్నీలో ఇది 3వ నది. గోదావరి, ప్రాణహిత తర్వాత ఇప్పుడు కృష్ణా నది. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.